చెప్పేటప్పుడు ఇల్లురా చెప్పుకుంటానే చదువుకో వాయుదేవుడు మా చిన్నాన్న, ఇంద్రుడు మా చిన్నాన్న, అగ్ని దేవతలు మా పిల్లతండ్రులా. వారికి ఊరుకో పుట్టి సగరాజ్యం కావాలని సావధానంగా వచ్చి అడుగుతున్నారేమో. మీరు మిమ్మల్ని ముందు పడినట్టారా? మా నాయన కామం కాబట్టి మా అమ్మ ఎక్కువ దాన్ని కూడా పెట్టుకున్నాడు. నీ పక్కన ఉన్నాడు కృష్ణుడు, వాడే నోరు మూసుకుంటున్నాడు. మూడు వేసుకోలేదు కదా. మీరు నాతో మాట్లాడరా? అటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేది కాదు, ఇప్పుడు మాట్లాడరా అంటే ఆ పేరేం పేరు తెలుసా? సుఖద. సుఖద అనే వయసు అనుభవించాడు. అతనితో కుమారుడు అన్నాడు, నా పైకి దాస్తో ఉంటుండే నా దగ్గరికి చేర్చిన వాడిని కూడా దూరంగా పంపించాడు. వాడు కూడా మీ ఆహాయంగా మాట్లాడేటప్పుడు మాట్లాడిందా? మాట్లాడేటకుంటే మాత్రం ఉంటే అక్కడ కాదు 100 మంది వచ్చిన ఒకే వేటుకు బ్యాంకు మొదలు ఫలించినట్టే. చెప్పరా ఆ దేశం మీద లాభం చెప్పాను. మీ భార్య పాలు వచ్చే సంపాదించేస్తా ఉంటే పని కూడా చేస్తున్నాడు. 7,000 దగ్గర పట్టాలంటే పని కూడా చేస్తున్నాడు. దాని కొడుకులే చెప్పిన కొడుకు చేసిన పని కదా. కథవాహనుడి చదవలో ఉన్నాడా? వాడిని పంపించిన వాడిని నరికేస్తాం. మొదట వాడు చేసిన పని అంతా నీతో కూడా నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని వేరే పని చేస్తే అంత వైపు చూసి తప్పులు ఆ నాన్న ఒకటి చెప్పేవాడు, రాజు మూడోడు గొప్పవాడని. రాజు వాడి చుట్టూ ఉండే 10 మంది వాడి ఒకే ఒక్క గుండెను చూపిస్తాడు. మగాడెక్కి రారా, నేను ఒక్కడే ఉండా. నీ చుట్టూ ఇంత సేనా వాహిని, నీ అన్నదప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. అందరినీ తొడుకొని వచ్చినా సరే ఊరు ఊరుగా వస్తే కూడా ముప్పాసలు అయిపోతారు. నా దగ్గర జాగ్రత్త. నా ధర్మనందన అన్నా, వీడు తాకు దొక్కిన కాచు మాదిరి లేచి పడుతున్నాడు నా పైకి. ఈ పూసల్ని మోసుకున్నటువంటి పక్షుకన్నా ఇంకా ఉన్నాడు మా సోదరుడు. దుర్యోధన మాటలతో ఎంత కాలపడేలా ఇంకా నీకు రాజకాంక్ష పోవాలా? ఈడు దాకా వచ్చేసి ఉంటే కూడా ఇంకా నీకు రాజ్యం పైన ఆకాంక్ష పోవాలా? అన్నా, నన్ను ఎందుకు బయట పిలుస్తున్నారు? మీరు పోయి వెళ్ళుకోకండి. మీరు పోయి రాజ్యాన్ని వెళ్ళుకోండి, నేను రాను బయట. మాకు యుద్ధం చేయి. మీతో నేను ఒక్కడే ఉండాలి. మీరు ఒక్కడన్నా చచ్చారా? మీరు
సుయోధనుడు ఓడిపోవడం గద్దెసుకోండి కట్టించే Thank you.